నమస్తే, వెల్కమ్ టు అన్సెన్సార్. నేను సచిన్. కేఏ పాల్ ఇంట్రడక్షన్ అవసరం లేని ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సేషనల్ పేరు. అవును, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీతో ఆయన ఎన్నికల్లోకి కూడా బరిలోకి దిగబోతున్నారు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫీవర్ మారిందని చెప్పుకోవాలి, రాజకీయ ఫీవర్ ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కేఏ పాల్ తన లిస్ట్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఏం జరగబోతోంది అనే రాజకీయ లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ ఇన్వైట్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ టు అన్సెన్సార్. వెల్కమ్ సార్. పాల్ గారు, మంచి ఇస్త్రీ చేసిన చొక్కా, మంచి బ్లేజర్, ఏంటి సంగతి? చాలా ఖుష్గా ఉన్నారు, చాలా జోష్గా ఉన్నారు, ఏం సంగతి? రాష్ట్రం దేశం సర్వనాశనం అయిపోయింది. కుటుంబానికి 5గురికి 5 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇంకా మిగిలేది ఏంటంటే, అరే బాబు నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, కొట్టుకు సావండి అని, లేదా చైనా మనకి దోచుకుంటుంది, పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఎలక్షన్ అని ఫైనాన్స్ మినిస్టర్, నా మిత్రులు సీతారామన్ హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు సెన్సేషనల్ వీడియో నిన్న కాక మొన్న రిలీజ్ చేశారు. సో కనుక నేను చాలా ఇంపార్టెంట్ మిషన్లో ఉన్నాను, సేవింగ్ ద కంట్రీ. అదే ఈరోజు నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఏంటి ఎట్టైర్ ఏంటి, ఎందుకు ఒక సెలబ్రేషన్ మోడ్లో మీరు కనిపిస్తున్నారండి? ఏది ఇది చాలా సింపుల్. ఏమంటే నిన్న మంచి రోజు కదా, ఉగాది. మాకు కుండని అంటే ప్రతి ఇంట్లో కొత్త కుండ కొనుక్కుంటారు, పచ్చళ్ళు వేసుకుంటారు. మాకు ఈ సంగతులు ఏం తెలీదు. 12:47కి నా స్టాఫ్ ఇలా లెటర్ తీసేసరికి మాకు కుండ గుర్తునిచ్చారు. ఆ తర్వాత ఇంకా బొంబార్డింగ్ మెసేజెస్, ఏంటి సార్ ఉగాది రోజునేటి మీకు కుండ గుర్తునివ్వడం, ఎందుకంటే బైబిల్లో కుమ్మరి ఇంటికి వెళ్ళము, ఆ కుండని ఏ విధంగా షేప్ చేస్తాడో మట్టిని తీసి, అలాగ నీ జీవితాలను షేప్ చేస్తానని ప్రభు మాటలు ఉన్నాయి. ఉగాది కుండ, ఉగాది పచ్చడి అన్ని అయినా ఉగాది రోజున కుండ రావడం ఏంటి, ఇది ప్రీ ప్లాన్డా అని కొంతమంది అడుగుతున్నారు. అది ఓన్లీ గాడ్ నోస్. వన్ థింగ్ ఈస్ యూ, నా హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయారు సింబల్ని, నాకు రింగ్ ఇచ్చారు, రింగ్ తీసుకెళ్ళిపోయారు, నాకు సింబలే ఇవ్వనన్నారు. 3 సార్లు తెలంగాణ హైకోర్టులో, 3 సార్లు ఏపీ. ఇప్పుడు ఇచ్చిన కొండన మీ దగ్గర ఉంచకుండా దాన్ని పాల్గొడుకుంటారా? ఒకటే విషయం, కొండ అన్నది మీరు ఒకటే గమనించండి, కొండ ఎప్పుడు నిండుగానే ఉంటుంది, కొండ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. అందులో మండు టెండర్లో ఇప్పుడు కొండ ఉంది. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఈవెన్ అమెరికాలో కూడా కొండలు పెట్టుకుంటున్నారు. దేనికి? రిఫ్రిజిరేటెడ్ వాటర్ డ్రింక్ చేయకూడదు, కోల్డ్ వాటర్ అసలు డ్రింక్ చేయకూడదు. కానీ ఈ కొండ ఖాతానే తెలవలేదు, కొండలో కనీసం డిపాజిట్లు కూడా లేవు. ఈ కొండ జనాలకు ఏం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడండి, కొండలో అంటే ఇంతకుముందు మనకి సింబల్ లేదు, మనం ఎలక్షన్లో పోటీ చేయలేదు. మీరు చూసే ఉంటారు, 2019లో నా బీఫారాలు తీసుకొని ఆయనే హెలికాప్టర్ ఇప్పించి సీఎం అవుదామని పెద్ద కుట్రతో డూప్లికేట్ బీఫారాలు ఇచ్చారు. అరే ఈ 78 మార్క్ కాదే అని నేను ఏపీ హైకోర్టుకి వెళ్తే షాక్ అయ్యాం. కే రాజు, ఎన్ రాజు, ఫ్యాన్ గుర్తు, ఈ గుర్తు. రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఇండియాలో. నేను ఆంధ్రప్రదేశ్ని 1983 ఆగస్ట్ 10th విడిచిపెట్టా. ఇప్పుడు 40 ఇయర్స్ అయింది, ప్రపంచం అంతా తిరిగాను. ఇలాంటి డూప్లికేట్ పాలిటిక్స్ నేను ఎక్కడ. నేను ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్కి వెళ్దాం కేఏ పాల్ గారు. ఇప్పుడు మీరు ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ దిగారు, మనం మునుగోడులో దిగారు, డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రాలో దిగారు, ఆంధ్రాలో ఎక్కడి నుంచి పోటీ చేద్దామని మీది? ఫస్ట్ నేను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అన్న రోజుల్లో ప్రెసెంట్ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు, మీరు ప్రెస్ మీట్ చూడండి, కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు బెటరు, 1000 రెట్లు బెటరు అని చెప్పి లైవ్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. వెంటనే జడి లక్ష్మీనారాయణ గారు, పాపం 3 లక్షల ఓట్లు వచ్చాయి ఆయనకి, 2,86,000 2019లో. మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషి, ఆయన ఎంపీగా పోటీ చేస్తుంటే నేను అన్న తమ్ముడు అన్నలు అని మేము అనుకుంటా. ఆయన ఏం చెప్పారు, మీరు స్టీల్ ప్లాంట్లో సక్సెస్ అయితే, నోటీసులు తీసుకొస్తే, ఆర్డర్ తీసుకొస్తే, అమ్మకుంట ఆపితే నేను పోటీ చేయను, నా ఓట్లన్నీ మీకే పడాలన్నారు.
సక్సెస్ అయ్యాను కదా, చూశారు కదా. ఇంతమంది కోర్టుకి వెళ్ళారు, ఎవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? యు రీడ్ ద March 14th ఆర్డర్. ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నరేంద్ర 2 hours ఆర్గ్యుమెంట్స్ విన్నారు. రైట్, అంటే మీ విశాఖపట్నం నుంచి పార్లమెంట్కి పోటీ చేయాలి. 1 minute చెప్పనండి, ఇది 1 minute, ఇదే ముఖ్యం. ఆర్డర్ ఏమని ఇచ్చారు? పాల్ గారు 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకు అమ్మేస్తుంటే, ఆయన వైట్ మనీ ఇస్తుంటే ఇది నల్లధనం కాదు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్వశ్చన్ ద స్టీల్ ప్లాంట్ అథారిటీస్. నేను ఒకటే చెప్పాను ఆయనకి, నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ లాస్లో లేదు, నెంబర్ 2 32 మంది ప్రాణాలు పెడితే స్టీల్ ప్లాంట్ వచ్చింది, నెంబర్ 3 వింటున్నారా అందరూ, 70 మంది రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది, నెంబర్ 4 దాని విలువ 8 లక్షల కోట్లు, నెంబర్ 5 దాన్ని 8,000 కోట్లకు అమ్మేస్తున్నారు, నెంబర్ 6 నేను ఆ డొనేషన్ ఇస్తానంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు వైట్ మనీ, FCRL ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఇంత చేస్తున్నారు, ఇంత చెప్తున్నారు అంటున్నారు, మీరు ఇంత ప్రజలకు చేస్తున్నారు, ఇప్పుడు ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మట్లేదు? మునుగోడులో మిమ్మల్ని ఓడించారు, డిపాజిట్లు కూడా మీకు లేవు, ఇప్పుడు వైజాగ్లో కూడా అటువంటి పరిస్థితి ఎదురైతే పాల్ ఏం చేస్తారు? స్ట్రైట్ క్వశ్చన్. ఎంత గెలిస్తే ఓకే, గెలవకపోతే పాల్ పరిస్థితి ఏంటి? నీ పేరేంటి బాబు? సచిన్. సచిన్ ఎక్కడ పుట్టావు? వైజాగ్లో. నేను వైజాగ్లో పుట్టాను. ఈరోజు వైజాగ్ పరిస్థితి ఏంటి? 25,000 కేజీలు డ్రగ్ క్యాపిటల్ ఇండియాకి వైజాగ్లో. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? మేము విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తానన్నారు. దేనికి క్యాపిటల్? రెడ్ హ్యాండెడ్గా సిబిఐ 25,000 కేజీలు, నాట్ పౌండ్స్. బట్ పాల్ గారు నేను అంటుంది ఒకటే ఒక క్వశ్చన్, మీరేం చేస్తారు వైజాగ్ అనేది? ముందు క్వశ్చన్ ఎప్పుడు చిన్నది ఉంటుంది, ఆన్సర్ పెద్దది ఉంటుంది. సాగదీస్తే పెద్దగానే ఉంటుంది. అలా కాదు, సాగదీకు అవసరం లేదు. బట్ స్ట్రైట్ క్వశ్చన్, మీరేం చేస్తారు అనేది. ఏ ఎగ్జామ్స్ అది ఫస్ట్ స్టాండర్డ్ అవ్వచ్చు, 10th స్టాండర్డ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, క్వశ్చన్ వేసేటప్పుడు కొంచెం ఆన్సర్కి టైం ఇస్తే టైం వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈరోజు విశాఖ పరిస్థితి ఏముంది 1 minute మాట్లాడిన తర్వాత నేనేం చేస్తానో 30 secondsలో చెప్తాను. ఈరోజు విశాఖపట్నం 8 లక్షల మంది నిరుద్యోగులు, సిటీలో 20 లక్షల మంది వాటర్స్లో. ఉద్యోగం ఇస్తానని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ గారు ఇచ్చారా? స్మార్ట్ సిటీ చేస్తానని వారు చేశారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని ఇచ్చారా? స్పెషల్ స్టేటస్ చేస్తానని చేశారా? బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. మీకు బీజేపీ కావాలంటే, డ్రగ్ క్యాపిటల్ కావాలంటే, భూముల కబ్జాలు కావాలంటే, రుషికొండలో కొండ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఉన్నారు, ఓట్లేసుకోండి. బీజేపీ తొత్తులు కావాలంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years సీఎం, ప్రతి పార్లమెంట్లో పెట్టిన బిల్లు 100లో 100కి మోదీ గారు పెట్టిన ప్రతి బిల్లు ఆమోదం ఇచ్చారు. ఎందుకు? లేదంటే ఉన్న 32 కేసులు బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెడతారని. చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ప్రజల ముందు రోజు ఉంది. కానీ ఇక్కడ కేఏ పాల్ నేనేం చేస్తాను? 1 minute. మీరేం చేస్తారు? ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఈ అంశాన్ని, మీరేం చెప్తారు వాళ్ళకి? ప్రపంచంలో 8th wonder ఆఫ్ ద వరల్డ్ ఎందుకు వచ్చాను? దేవుడు యేసు ప్రభుగా లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రజలను రక్షించడానికి. మహాత్మా గాంధీ అంటాం ఈరోజు. ఒక యంగ్ లాయర్ సౌత్ ఆఫ్రికా నుంచి ఎందుకు వచ్చాడు ఇండియా? ఒక లాయర్గా ఫైట్ చేసి లక్షల మందిని గ్యాదర్ చేసి దేశానికి బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ తేడానికి. ఈరోజు దేశం సర్వనాశనం అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ పార్టీ తీసుకోండి, ఒకరిద్దరు తప్ప, నితీష్ కుమార్ తీసుకోండి, 18 సంవత్సరాలు. పాల్ గారు ఇక్కడ మీరేం చేస్తారని అడుగుతున్నారు స్ట్రైట్ క్వశ్చన్. విశాఖపట్నంలో ఒక్క నిరుద్యోగం ఉండడు. 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఎట్లా ఇస్తానో చెప్తాను. స్టీల్ ప్లాంట్లో 15,000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఓ 1,500 కంపెనీలు తీసుకొస్తా. ఒక్కొక్క కంపెనీకి 10,000 ఉద్యోగాలు పెట్టమంట. 8 లక్షల ఉద్యోగాలు అయిపోయి ఇంకా మిగిలిన ఎలా తేగలరు మీరు? హైదరాబాదు పుట్టక ముందు 700 కంపెనీలు తీసుకొచ్చా. బిల్ గేట్స్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి పరిచయం చేశా. ఆ చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్. ఇక్కడ మీరు పాలిటిక్స్ లో రాకుండానే ఇంత తెచ్చిన వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ లో లేరు. ఇప్పుడు కూడా ఇప్పుడు తీసుకురావచ్చు కదా. ఇది బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే పాలిటిక్స్ లో లేనప్పుడు తీసుకొచ్చా అన్నప్పుడు ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో రాకుండా డైరెక్ట్ గా మీరు అక్కడ ఇది బెస్ట్ క్వశ్చన్ కదా. ఇది బెస్ట్ క్వశ్చన్. పర్మిషన్స్ ఉన్నప్పుడు FCRA అని ఉంటుంది. మీకు పాస్పోర్ట్ ఉండాలి. అమెరికా వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా ముందు వీసా కావాలి.
పర్మిషన్ లేకుండా ₹1 తీసుకురాలేం. సెంట్రల్ గవర్నమెంట్కి 6 లక్షల కోట్లు ఓ ముస్లిం కంట్రీ నుంచి రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ ఇప్పించాను. ఇంకా ఈరోజు కూడా మిత్రులు మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు, కొన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వస్తుంటారు. మాకు ప్రాబ్లమ్స్ లేవు, ఫైట్ పాలసీ ప్రాబ్లమ్స్. మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు, ఇంకొక 20 కోట్ల ఉద్యోగాలు పోయే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 2014లో సీమాంధ్రని సింగపూర్లో చేస్తానన్నారు. క్యాంపెయిన్ చేశాను ఆయన కొరకు, 18 మీటింగులు పెట్టి సొంత డబ్బుతో. సీమలాంధ్ర చేశారు, అప్పులాంధ్ర చేశారు, దరిద్రాంధ్ర చేశారు, సర్వనాశనం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? 13 లక్షల కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు గారు చేసింది 5 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 8 లక్షల కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితి. సో 13 లక్షల కోట్లకు సంబంధించి కేఏ పాల్ చెల్లించేస్తారా? 100%. ఎలా? పవర్ లేకుండా 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను. పవర్ లేకుండా 2747లో ప్రపంచం అంతా తిరిగాను. పవర్ లేకుండా 700 కంపెనీస్ ఇక్కడికి తీసుకొచ్చాను. నా చేతులు కట్టేశారు, నా కాళ్ళు కట్టేశారు. ఎందుకు? కానీ మీరు ఎందుకు నాకు 13 లక్షల కోట్లకు సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కామన్ మ్యాన్ గా వచ్చే సందేహం ఏంటంటే, మీరేమో పార్లమెంట్కి వెళ్తా ఉంటున్నారు, కానీ 13 లక్షల కోట్లు తీరుస్తున్నారు. ఒక పార్లమెంటేరియన్ గా అంత సాధ్యమేనా? ప్రతి పార్లమెంటోడికి 13,000 రూపాయలు తీసుకురాలేరు. వాళ్ళు తెచ్చిన గవర్నమెంట్ డబ్బు 5-6 కోట్లు ఉంటే అందులోనే సగం మిగిలించుకుంటున్నారు. సో రాజకీయ నాయకుల గురించి లేదు, స్ట్రైట్ ఆన్సర్ నాకు రావట్లేదు. మీరు అన్నారు 13.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని మీరు అంటున్నారు. ఒక పార్లమెంటేరియన్గా మీరు బరిలో దిగుతున్నారు. సపోజ్ విశాఖ ప్రజలు దీవించారు, మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు అనుకుందాం. ఒక పార్లమెంటేరియన్గా ఆంధ్రప్రదేశ్ అప్పులు 13.5 లక్షల కోట్ల అప్పులు తీర్చగల సత్తా ఉందా మీకు? సింపుల్ ఆన్సర్. ఒక్క సమ్మిట్ చెప్పాను, కంపెనీస్ 8 లక్షల మందికి ఉద్యోగాలు ఎలాగివ్వగలను 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఇచ్చిన 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు. హైదరాబాద్లో 30 లక్షలు, బెంగళూరులో ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? 1,00,000 ఉద్యోగాలు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? 30 లక్షల ఉద్యోగాలు. ప్రైవేట్ కంపెనీలు ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, కేసీఆర్ గారు ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి అయితే పొలిటికల్గా పుట్టలేదు. అందుకే మనం పిలిపించి నాకు బొకే ఇచ్చారు. ఆ బొకే నేను ఆయనకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి తమ్ముడు అని నాకు ఎందుకు ఇష్టం అంటే, కంపెనీలు పెడదాం, మరలా తీసుకొద్దాం. వెయిట్ ఎందుకు అంటే, ఉద్యోగాలు ఇద్దాం తెలంగాణ ప్రజలకు అన్నారు ఆయన. కంపెనీలు తీసుకొద్దాం అన్నారు, సమిట్లు పెడదాం అనవద్దు. చంద్రబాబు నాయుడు వద్దన్నాడట, సోనియా గాంధీ వద్దన్నాడట, మరి లెటర్ ఇవ్వలేదు. సో నేను ఎంపీ అయితే పార్లమెంట్లో ఫైట్ చేసి, అరే బాబు, మీ ఆర్ఎస్ఎస్ అజెండా మీకుండొచ్చు, మీ ముస్లిం రాడికల్ అజెండా మీకుండొచ్చు, మీ క్రిస్టియన్ అజెండా మీకుండొచ్చు, మీ క్యాస్ట్ అజెండా మీకుండొచ్చు. ఒక ప్రపంచ శాంతి దూతగా యుద్ధాలు ఆపానే, గ్యాంగ్స్టర్లు కలిపానే, ఖదాఫీ లాంటి వ్యక్తిని సరెండర్ చేసి 2006లో వెపన్స్ అన్ని సరెండర్ చేయించానే. 94లో యుక్రెయిన్లో కూర్చొని రష్యాలో యుద్ధాలు ఆపారంటున్నారు కదా. నేను అన్నోలా, మీరు అన్నారు. నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ అన్నారు. సరే, యుద్ధాలు ఆపారని చెప్పి మీరు అన్నారు. లాస్ట్ 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ నన్ను నామినేట్ చేశారు, ఇంక్లూడింగ్ మోదీ గవర్నమెంట్. సో ఇప్పటికీ ఆ రిలేషన్స్ ఉన్నాయా? ఇటు జెలెన్స్కీతో మాట్లాడినారు, ఇంకెక్కువ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ మీరు నా ఫేస్బుక్ ఫాలో ఉంటే, మీడియా ఫాలో ఉంటే చూస్తారు. 3 వారాలు ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్. ఎందుకంటే యుక్రెయిన్ చాలా చిన్న దేశం. అదే అంటున్నాను, ఎందుకంటే రష్యాకి యుద్ధమైనప్పుడు నేను మాట్లాడాను అధ్యక్షులతో అన్నారు. స్లో డౌన్. నీ యంగ్ బ్లడ్ ఉంది, నాకు ఇంకా హై పవర్ బ్లడ్ ఉంది. వాళ్ళ కోర్టులో సీజే ముందే ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చా టుడే, తెలంగాణ హైకోర్టు. ఆర్ డిస్మిస్ ద మ్యాటర్ యువర్ ఆనర్, ఐ విల్ గో టు ది సుప్రీం కోర్ట్ అన్నాను. సో కొంచెం స్లో అయితే తప్పకుండా. ఫాక్స్ న్యూస్ బిల్ ఒరాలి అని ఒక ఇంటర్వ్యూ ఉంది, లేదా ఇక్కడ ఒక ఆయన ఉంటాడులే, వదిలేసే ఆయన గురించి. పెద్ద ఛానల్ ఏదో వాగుతుంటాడు పిచ్చోళ్ళగా. మన ఇంటర్వ్యూ ఏంటంటే పాయింట్ మాట్లాడుకుంది. నేను యుద్ధాలు ఆపాను అన్నారు. నేను దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాను? 17 లెటర్స్ నోబెల్ పీస్ ప్రైజ్ కి లెటర్ రాశారు. అందులో మోదీ గవర్నమెంట్ ఇప్పుడు రాసిన లెటర్ నాకు వద్దన్న. లెటర్స్ చూడండి, మీద ఇన్ని ఫోటోలు మీకు ఉన్నాయి కదా, ఆ లెటర్స్ ఆన్లైన్ వెబ్సైట్లో చూడండి.
ఈజ్ ద మోస్ట్, అది కూడా తెలంగాణ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఫైల్ చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడున్న గవర్నమెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, అమిత్ షా గారు, మోదీ గారు మీరు ఫారెన్ మినిస్టర్ అవ్వండి, రాజ్యసభ తీసుకోండి, వద్దన్నా. ఎందుకు వద్దన్నాను? రూపాలా గారు ఉంటుండే పెద్దరెడ్డి అందరూ ఉంటుండే కదా. మీ దగ్గర నేను ఎంపీ పోస్ట్ తీసుకొని ఫారెన్ మినిస్టర్ అయితే మీ పాలసీని రిప్రజెంట్ చేయాలి. మీ పాలసీలు ఏంటి? రాడికల్ అజెండా, హిందుత్వ అజెండా. దిస్ ఈస్ అ సెక్యులర్ కంట్రీ. బట్ ఎవరి వేర్ ఐ సే ప్రైజ్ ద లార్డ్, యూ కెన్ సే అల్లాహు అక్బర్. ఇంట్రెస్టింగ్ గా జై శ్రీరామ్. ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్కి వచ్చారు మీరేమన్నారు, ఎవరి ఎజెండా ఏవైనా ప్రజల ఎజెండా వాళ్ళకి కావాల్సిన అభివృద్ధేగా. కరెక్టే కదా. కరెక్ట్. సో ఇటువంటి నేపథ్యంలోనే సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు నమ్ముతున్నారు, కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు? మిమ్మల్ని సీరియస్ పొలిటీషియన్స్ అనుకోవట్లేదు ప్రజలు. ఇది బలంగా ఉంది నమ్మకం కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు ఇలా మీరు పోల్ పెట్టండి. మొన్న అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు, పోల్ పెట్టారు. సరే కాదు కాదు, ఆ పోల్ సంగతి పక్కన పెడితే నేరుగా పోలింగ్ స్టేషన్ అనకండి. 8 లక్షల మంది ఓట్లేశారు. రావట్లేదు. 8 లక్షల మంది, కమ్ టు ద పాయింట్. 8 లక్షల మంది. మీకు ఈయన కావాలా ముఖ్యమంత్రిగా, కేఏ పాల్ కావాలా? 8 లక్షల్లో 68%, సారీ ఐ హ్యావ్ టు మెన్షన్ దట్, బట్ ఓకే పక్కన 68 మంది నన్ను కోరుకున్నారు. కానీ కేజ్రీవాల్ని ఢిల్లీలో, పంజాబ్లో ఎలా కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 3 ఫోటోలు పెట్టండి మీరు. చంద్రబాబు నాయుడు గారు పాల్ గారు అన్నట్టు అనుకున్నారు, కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కి 5 లక్షల కోట్లు అప్పు చేశారు. అది కూడా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఒక మీటింగ్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక సర్పంచ్కి కేసీఆర్ గారు 2 కోట్లు ఇచ్చారు 174 సర్పంచ్లకి మునుగోడులో. ఒక్కొక్క వాటర్కి 30,000 నుంచి ₹1,00,000 ఇచ్చారు. అదే ఎలక్షన్. మీరు చూసారా? ప్రూఫ్స్తో పట్టుకొని మరి తీసుకెళ్లి వీడియోలు పెట్టి ఫైల్ చేశాను కేసులు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చేసి గో అండ్ సి ఫేస్బుక్లో. ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసు తీసుకెళ్తున్నాడంటే అప్పుడు నమ్మలేదు. ఫోన్ ట్యాపింగ్ మీ పేరు కూడా ఉందా? అంటే మీ ఫోన్ కూడా ఎక్స్పోజ్ చేశాను. ఎందుకు? ఐఎమ్ ద థ్రెట్. ఎందుకు? ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ ఎమ్మెల్యేలు 100 కోట్లు, మంత్రులు 1000 కోట్లు, ముఖ్యమంత్రులు 1,00,000 కోట్లు దోచుకున్నారు. నేనేం చేశాను? 5 లక్షల కోట్లు దానం చేశాను. మీకు వెలుగు కావాలా, చీకటి కావాలా? దోచుకునేవాడు కావాలా, వారు ఇచ్చేవాడు కావాలా, నేను? ఇక్కడ సదాశివపేట మీ పక్కన, ఇక్కడ సంగారెడ్డి గారు 1200 ఎకరాల్లో 30 సంవత్సరాల నుంచి 3,10,000 మంది అనాథులకు, వితంతులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చాను. విశాఖపట్నంలో భరత్ ఉన్నాడు, ఆయన కూడా ఒక ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మీరు మునుగోడులో బైపోల్లో దిగారు, అంతకు ముందు కూడా మీరు పోటీలో ఉన్నారు, ఇప్పుడు విశాఖపట్నం నుంచి బరిలో దిగుతా ఉంటున్నారు. సరే ఇంకా రావాల్సింది. ఎందుకు మిమ్మల్ని ప్రజలు కనీసం డిపాజిట్లు ఇవ్వట్లేదు? పోన్లేండి మీరు గెలవలేదు అనుకుంటే ఆ డిఫరెన్స్ ఎదురు, కానీ డిపాజిట్స్ కూడా రావట్లేదు కదా పాల్ గారు. ఆలోచించలేదు మీరు? ప్రాబ్లం ఏంటంటే నీకు సత్యం తెలియకపోవడం. యూఆర్ ఓల్డ్ ఎనఫ్ టు బి మై సన్. సత్యం తెలుసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్. ఫస్ట్ ఇంతవరకు నేను ఎప్పుడు పోటీ చేయలేదు మునుగోడులో తప్ప. పార్టీ పెట్టడం వేరే, పోటీ చేయడం వేరే. నరసాపురం వెళ్ళా, పోటీ చేద్దాం అనుకున్నా. రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, మన TV5లో మూర్తి గారి ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పారు అక్టోబర్ 27ని. పాల్గారు మద్దతు ఇచ్చారు, ఆయన మద్దతు ద్వారా నేను గెలిచాను అని లైవ్లో చెప్పారు. 2019లో చెప్పారు, అక్టోబర్ 27లో చెప్పారు. ఎందుకు? నాకు టైం లేదు. 1 వీక్లో ఇంత పాపులర్ కదా, మోస్ట్ పాపులర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఓట్లు పడిపోతాయి అనుకున్నా. అలా పడవు సార్, ఒక ఇల్లు కట్టేటప్పుడు టైం పడుతుంది అన్నారు. సో ఇప్పుడు నేను సీరియస్గా పోటీ చేస్తున్నాను. మునుగోడులో 2 వీక్స్లో 7,000 మంది కోఆర్డినేటర్లు ఓటేశారు, 52,000 మంది నిరుద్యోగులు ఓటేశారు, 22,000 మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఓటేశారు. ఏమైంది? మీరు చూడండి ప్రూఫ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముందు నేను కూర్చున్నా, మొత్తం ఎంటైర్ కమిషన్ ముందు ఎవిడెన్స్లు పట్టుకొని చూపించా. ఎలాగా ఈవీఎంలు, పాత ఈవీఎంలు, ఓట్లేసిన 294 బూత్ ఈవీఎంలు ఎలాగెళ్ళాయి మేమందరం ఫాలో అయ్యాం లైవ్లో. ఎలాగ కొత్త బండి వచ్చి ఈవీఎంలు రిప్లేస్ చేశాయి. అందుకే కదా ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది. ఈ ప్రూఫ్ చూపిస్తే టుడేస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్జీ ఈజ్ అ వెరీ committed person. He said, you are right Dr. Paul.
వీ కేమ్ టు నో మునిగోడ ఇస్ ద వరస్ట్ ఎలక్షన్, మోస్ట్ కరప్ట్ ఎలక్షన్, బట్ యూ కేమ్ టూ లేట్, యూ గో టు ది ఆనరబుల్ హైకోర్ట్ అన్నారు. వీ వెంట్ టు ద కోర్ట్. ఈ కోర్టులో ఏంటి, సంవత్సరాల తరబడి 40 లక్షలు కేసులు వింటూనే ఉంటున్నారు. ఇండియాలో దరిద్రం పోవాలంటే, అభివృద్ధి జరగాలంటే, డెమోక్రసీ ఉండాలంటే, నేను పార్లమెంట్లో అడుగు పెడితే ఇప్పుడు ఉన్న పార్లమెంటరీలందరినీ ముందు యూనిట్గా, అరే బాబు మన ఎకానమీ ఏంటి, వన్ మినిట్, మంచి క్వశ్చన్. నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా భేదోడిని. రైట్ అక్కడికి వెళ్దాం. అంతకన్నా రైట్ అమెరికా వెళ్దాం. అంతకన్నా ముందు మా ఎడిటోరియల్ టీం రెడీగా ఉంది మూడు క్వశ్చన్స్ అడగడానికి. వెరీ గుడ్. మౌలి గారు. పాల్ గారు, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ప్రజాశాంతి పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేయబోతుంది? యాజ్ ఆఫ్ టుడే మేము 175 అసెంబ్లీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలు పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. అప్లికేషన్స్ తీసుకున్నాం. దాదాపు 3,000 మంది అప్లై చేసుకున్నారు రూపాయి కట్టుకుంటా. అరే ఈ 3,000 మందిలో మేము స్టడీ చేస్తే గెలిచేవారు బహు తక్కువ ఉంటారు. స్టూడెంట్స్ వెరీ గుడ్ డిజైన్ ఉండాలా, యూత్ లీడర్స్, క్యాస్ట్ లీడర్స్, పొలిటికల్లో ఇంతకుముందు కంటెస్ట్ చేసిన వాళ్ళు కొందరికి, నిన్న ఒకరితో మాట్లాడాను, 5,000 ఓట్లు వచ్చాయి. కానీ ఈరోజు రాజకీయం ఎట్లా అయిపోయిందంటే, ఒక సిద్ధం మీటింగ్ 600 కోట్లు ఖర్చు అయిందట అడ్వర్టైజ్మెంట్స్కి. ఒక చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కు 100 నుంచి 150. ఆయనే నాతో డైరెక్ట్ చెప్పారు 2005 డిసెంబర్ 13ని అమితాబ్ బచ్చన్ బాగోలేదంటే నేను వెళ్తూ ప్రేయర్కి వెళ్తుండగా ఆయన వచ్చారు, ఆయన నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పుడు చెప్పారు, సార్ మా మహానాడు మీటింగ్కి 2005లో 40 కోట్లు ఖర్చు అయింది, అంటే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, 120 కోట్లు. సో రాజకీయం అంటే ఒక 50 కోట్లు 100 కోట్లు టికెట్లకు తీసుకోవడం. అంటే మీరు ఏం చెప్తున్నారు, మీ పార్టీకి గెలిచే అభ్యర్థులు దొరకట్లేదనా? ఇప్పుడైతే 38 మంది ఉన్నారండి. ఓకే, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ 175 మంది గెలిచేవారు లేరు. కేవలం 38 మందే బాబు మోహన్ లాంటి వారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మాజీ మంత్రి, మంచి పేరున్న ఆయన, వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారు, మీరు నాకు అబద్ధాలు ఆడటం రాదు కనుక చెప్తున్నా, 3,000 మందిలో మా కోర్ కమిటీ 25 మంది సెలెక్ట్ చేసింది, ఒక 38 మంది. అయితే గుడ్ న్యూస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ టీడీపీ 70-75 గెలిచిన, వైసీపీ 70-75 గెలిచిన, టఫ్ పోర్. వీళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు డ్రగ్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళు డ్రగ్స్ తీసుకొస్తున్నారు. వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు, వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోదీకి మద్దతు ఇచ్చి పాలన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి మద్దతు ఇస్తున్నారు. డిఫరెన్స్ ఏంటి కానీ వాళ్ళిద్దరిలో? మేము 25 గెలిచిన ఎగ్జాంపుల్, కుమారస్వామి 24తో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఎలాగయ్యాడో, కేజ్రీవాల్ 32తో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎలాగయ్యాడో 70లో. ఒకవేళ మేము 30 గెలిచాం అనుకుందాం, ఆ 30లో వితిన్ 6 మంత్స్ ఏముంటాయో చెప్తాను. అభివృద్ధి అంటే పైన హెలికాప్టర్ చూసారా, 30 సంవత్సరాల కింద 3 హెలికాప్టర్లు వచ్చేవాడిని నేను. 38లో 30 గెలుస్తామనే నమ్మకం మీకుంది? ఇప్పుడైతే 38 గెలుస్తామని నమ్మకం ఉందండి. 3,000 మంది అప్లై చేసిన వాళ్ళు. మేము ఎందుకు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదంటే, టీడీపీలో 50 కోట్లు తీసుకొని టికెట్ రాని వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో అంటే వైసీపీలో డబ్బు తీసుకొని టికెట్ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెబల్స్గా పోటీ చేసే కంటే, నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, 13 లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే, ఉచిత విద్య వైద్యం ఇవ్వాలంటే, 3,10,000 మంది చదివించేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, 33 పథకాలు నెరవేరాలంటే, పాలన రావాలి, పాలన మారాలని మీరు కనుక్కోండి. విలేజెస్లో 5 నన్ను కోరుకుంటున్నారు. కేపాల్ ఎందుకు వైజాగ్ నుంచి లోక్సభకు పోటీ చేసి 543 మంది ఎంపీల్లో ఒక ఎంపీగా ఉండాలనుకుంటున్నాడు? ఎందుకు అసెంబ్లీకి పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక మీకు లేదా? చూడండి, కోరికలు ప్రపంచంలో అంటే మీకు గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నమ్మకం లేదా? ముఖ్యమంత్రి అవుతారు నమ్మకం మీకు లేదా? 1 మినిట్ అండి, మంచి క్వశ్చన్. ప్రపంచంలో ఈరోజు నేను గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్. మొన్న యుక్రెయిన్ వారికి 380 బిలియన్ రేజ్ చేసి డొనేట్ చేశాం. ఎప్పుడు 2022లో. లేదు, నాకు స్టేట్ క్వశ్చన్. సో నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అయితే, మీరు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న కోరిక మీకు ఉందా లేదా? నేను ఎంపీ అయితే పార్లమెంట్ని నడిపించగలను, దేశాన్ని రైట్ డైరెక్షన్లో నడిపించగలను. మోదీ గారు నా మిత్రులు, రాహుల్ గాంధీ, వీళ్ళంతా నాకు అపోజిషన్ ఎవరు లేరు కనుక. ఒక ఎంపీ అయి
ఒక్క దేశం ఎట్లా ఎంపీ అయితే ఈ రోజు 211 మంది ఎంపీలు. ఒక్క ఎంపీ అయి మీరు దేశం ఎట్లా నడిపించగలరు? ఈ రోజు 211 మంది ఎంపీలు. మీరు అడిగారు కనుక దానికి జవాబు చెప్పాలి కనుక ఒక లీడర్ కొరకు చూస్తున్నారు. హూ కెన్ లీడ్ దెమ్, హూ కెన్ గైడ్ దెమ్, హూ కెన్ స్టాండ్ విత్ దెమ్, హూ కెన్ ఫేస్ టు ఫేస్ మిస్టర్ నరేంద్ర మోదీ పాలసీస్. హూ ఇస్ దట్ లీడర్? It could be anybody. Whoever thought Obama would be president of America? Is this K.A. Paul? Absolutely. Who is better than me? You bring anybody? కానీ ఇంట్రెస్టింగ్ గా పాల్ గారు మీరు అన్నారు నేను ఎంపీ అయితే సెంట్రల్లో ఉంటే రాష్ట్రానికి ఫండింగ్ తేనా? ఇప్పుడు వరకు తేలదా? 1200 ఎకరాల్లో నా పేరు పెట్టుకోకుండా చారిటీ చేశాను కదా. 1200 ఎకరాలు సదాశివపేట సంగారెడ్డి. నేను పుట్టిన విశాఖపట్నం జిల్లా చిట్టివలస గ్రామం పక్కనే భోగాపురంకు మధ్యలో ఎప్పుడూ ఎవరికి తెలియదు అది నాది, నా పేరు ఉండదు. 23 ఎకరాల్లో చారిటీలు కట్టి ఎప్పుడు 30-40 సంవత్సరాల కిందటి నుంచి చేసి ఒక్కరోజు 5168 మంది ఉద్యోగులకి హెలికాప్టర్లు వచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 5168. ఆ కాలంలో మీకు నేను దొరకలేదు. హైదరాబాద్ వస్తే 747 లేదంటే 3 హెలికాప్టర్లు. సో ఇప్పుడు నేను ప్రజల మధ్య ఎందుకు ఉంటున్నానంటే ప్రజలకి సత్యం తెలియట్లేదు. నేను అమెరికాలో ఉండి బట్టలు నొక్కితే సరిపోదు. వాట్ ఈస్ దర్కి వెళ్ళాలి? నేను వెళ్తున్నాను. మన బీచ్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్. నేను వస్తున్నానని మీడియా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. మోర్ దెన్ 1 lakh పీపుల్ వచ్చారు. 18 సెంటర్లో ఆగాను, ఫోటోలు దిగాను 1000 మందితో. ఎంత మీకు ముఖ్యమంత్రి అవుతున్న కోరిక లేదా? ముఖ్యమంత్రి కాగలనే నమ్మకం లేదా? చూడండి, నమ్మకం ఉంది, కోరిక ఉంది, రెండూ లేకపోలేదు. అయితే దైవ నిర్ణయం, ప్రజల నిర్ణయం, మన నిర్ణయం కాదు. నేను 10th ఫెయిల్ అయ్యి చిట్టువల జూట్ మిల్లో 300 రూపాయలు ఉద్యోగానికి వెళ్తే రాలా. చుట్టూ చీ అన్నారని సూసైడ్ చేసుకోవడానికి రూమ్ తాళం వేసుకొని పడుకున్నా. దేవుడు దర్శించాడు. డిగ్రీ ఈ రోజుకి కూడా డిస్కంటిన్యూ చేశా. సీనియర్ కౌన్సిల్ ఇవాళ శ్రీనివాసరావు గారు అన్నారు, సార్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ మచ్ బెటర్ దెన్ ఎనీ సీనియర్ కౌన్సిల్ ఇన్ తెలంగాణ హైకోర్టు. సేమ్ థింగ్ ఏపీ హైకోర్టులో. నేను సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ఆర్గ్యుమెంట్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆర్గ్యుమెంట్ అయిపోగానే హీ స్టుడ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చూడండి ఆ వీడియో. ఐఎమ్ ఆనర్డ్ డాక్టర్ పాల్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ ఆఫ్ ఇండియా. కళ్ళప్పుడు నీరు వచ్చింది నాకు. సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిలబడి ఐఎమ్ సారీ అన్నారు, ఐఎమ్ ఆనర్డ్ అన్నారు, వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ గివింగ్ అన్నారు. అంతకన్నా ఏం కావాలండి? బయటికి వెళ్తే ప్రజలు ఆదరణ ఇంత అంత కాదు. నాకున్న ప్రాబ్లం ఒకటే చెప్తాను, అదేంటో చెప్పేస్తాను మీరు అడగకపోయినా. విదేశీ డబ్బు తీసుకొచ్చి చారిటీలు చేయొచ్చు, కానీ విదేశీ డబ్బు రూపాయి పొలిటికల్గా ఖర్చు పెట్టకూడదు. ఈరోజు ఒక ఆయన వచ్చారు మా ఆఫీస్కి, సార్ మీరు 5 కోట్లు ఇస్తే నేను సికింద్రాబాద్లో లేదా మెదక్లో ఎంపీగా పోటీ చేస్తాను. ఆయన వచ్చింది ఏంటి? 5 కోట్లు. 2 days బ్యాక్ విశాఖపట్నంలో ఒక బీసీ లీడర్ మత్స్యకారుడు, సార్ వాయిస్ మెయిల్ ఉంది నా దగ్గర, టెక్స్ట్ ఉంది చూపించమంటే, 50 కోట్లు ఇవ్వండి సార్, నేను మత్స్యకారుల తరపున ఎమ్మెల్యే అయిపోతాను అంటే 5 కోట్లు అడుగుతున్నారు, 50 కోట్లు అడుగుతున్నారు. వారికి తెలియంది ఏంటంటే, ఒకటి విదేశీ డబ్బు రూపాయి వాడితే జైలుకి వెళ్తాం, 1,00,000 రూపాయలు వాడితే. బంగారు లక్ష్మణ్ 1,00,000 రూపాయలు అవినీతి చేశారని ఆరోపణలతో 4 years జైలుకి వెళ్ళారు. రాజశేఖర గారికి నాకు వచ్చిన గొడవ 2007లో ఇదే. ఆయన వైట్ మనీ అడిగారు, బ్లాక్ మనీగా తీసిమ్మని. నేనేమన్నాను, 20 కోట్లు కాదు 200 కోట్లు మీకు వైట్ మనీ ఇస్తాను. పాల్ గారు, ప్రజాశాంతి పార్టీకి మీరు చెప్తున్న దాన్ని బట్టి అభ్యర్థులు దొరకట్లేదు. మీకేమైనా అసలు ఎజెండా ఉందా, మేనిఫెస్టో ఉందా? ఉంటే ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది? చూడండి, మాదే బెస్ట్ మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేశాను. మీడియాలో ఎక్కువ కవరేజ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇండియాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో 1, 2, 3 పాయింట్స్ చెప్పండి. చెప్తున్నాను. ఒకటి, మా మేనిఫెస్టో నేను చెప్తాను. 33 పథకాలతో ముందుకు వచ్చారండి. ఇందిరాగాంధీ 20 పథకాలు, రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు. ఎవరేం చేశారు? ఇవాళ మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు తెలంగాణ. మాదేంటంటే, మీరేం చేస్తారు? కరెక్ట్, ఉచిత విద్య కేజీ టు పీజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారందరికీ ఉచిత విద్య. నేను ముఖ్యమంత్రి అయితే, అదే నేను ఎంపీ అయితే విశాఖపట్నంలో ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య. ఇప్పుడు వరకు 3,10,000 మందిని ఉచితంగా చదివించాను చెప్పుకోకుండా. ఇప్పుడు చెప్పి మరి చేస్తాను. రెండోది, ఉచిత వైద్యం 100 సెంటర్లో 120 కంట్రీస్లో అంబులెన్స్లు. మీరు చూడండి, శ్రీకాకుళం వెళ్ళండి, భవానీ ట్రస్ట్ అని ఉంటుంది, 30 సంవత్సరాల క్రిందట ఎర్రంనాయుడు గారు
కొడుకు బతుకున్నాడు, ఇప్పుడు ఎంపీ. తమ్ముడు బతుకున్నాడు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం మేము. వారికి వెహికల్ ఇచ్చింది నేను, ఫండింగ్ ఇచ్చింది నేను, ట్రస్ట్ పెట్టించింది నేను, డబ్బులు ఇచ్చింది నేను. ఎప్పుడు చెప్పుకోవాలా? 7 ప్రాజెక్టులు ఇచ్చాను శ్రీకాకుళం అంతటికి. మీరు మెదక్కి వెళ్ళండి, ప్రతి గ్రామంలో ఒక స్టూడెంట్ మా స్కూల్లో చదువుకున్నాడు ఫ్రీగానే. కొందరు ఐఏఎస్లు అయ్యారు, కొందరు ఐపీఎస్లు అయ్యారు, కొందరు డాక్టర్లు అయ్యారు, కొందరు ఇంజనీర్లు. ఎందుకు? నేను 10th ఫెయిల్ అయ్యి 2 times కడు బేదరకు అనుభవించాను. ఇంకొక చైల్డ్ ప్రపంచంలో ఫెయిల్ అవ్వకూడదు, బేదరకు అనుభవించకూడదు. ముఖ్యమంత్రుల పిల్లలైతే అమెరికాలో చదువుతారు, మన పిల్లలైతే రోడ్ల మీద అక్కడ లేదా గాంధీ హాస్పిటల్లో పంపిస్తారు. ముఖ్యమంత్రులకైతే పెద్ద ఏ హాస్పిటల్ పేరు నేను వెళ్ళాను ఆ రోజు నీతో, కేసీఆర్ గారిని విజిట్ చేయడానికి, యశోద హాస్పిటల్ 7 స్టార్. అదే మొన్నే ఒక వీడియో వైరల్ వచ్చింది. అదే బీద ప్రజలకైతే కనీసం గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదు. దిస్ కైండ్ ఆఫ్ కరప్షన్ మస్ట్ ఎండ్. లైఫ్ ఓన్లీ కేఏ పాల్ కెన్ గెట్ ఇట్ డన్ విత్ గాడ్స్ హెల్ప్. లైఫ్లో ఇంత సక్సెస్ అయిన కేఏ పాల్ ఎందుకు పాలిటిక్స్లో సక్సెస్ కాలేకపోతే కదా స్టార్ట్ చేసాం. రిజిస్ట్రేషన్ 2008లో చేసాం. 2019లో ఫస్ట్ టైం పోటీ చేద్దామని దిగాను. 1 వీక్ సరిపోదు, 2 వీక్స్ సరిపోదని రఘురామ కృష్ణరాజు గారు అడిగారు, మద్దతు ఇచ్చాం. ఆయనే చెప్పారు. సో ఇప్పుడు నేను రియల్గా పొలిటికల్గా స్టార్ట్ చేసింది ఓన్లీ 2019 తర్వాత. గ్రామం తిరుగుతున్నాను, మండలం తిరుగుతున్నాను, నియోజకవర్గాలు తిరుగుతున్నాను, జిల్లాలు తిరుగుతున్నాను, ప్రజల కన్నీరు చూస్తున్నాను. రైతులకు రుణమాఫీ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులకి ఎక్విప్మెంట్ లేదు, రైతులను ఆదుకునేవాడు లేడు. అందరూ మాటలు ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే 5.5 లక్షల కోట్లు కావాలి. డిబేట్ పెడతారా? అమెరికాలో ఎమ్మెల్యేలకు డిబేట్ ఉంటుంది, ఎంపీలకి అంటే సెనేటర్లకి, గవర్నర్లకి. ఇక్కడ డిబేట్ ఉండదే. వాళ్ళ సొంత ఛానళ్ళు, వారి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు, ఆహా ఊహా అంటారు, 100,000 కోట్లు ఖర్చు పెడతారు, అవినీతిగా ఎన్నికవుతున్నారు. ఒక్క డిబేట్కి రమ్మనండి చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డిని పక్కనే. వాళ్ళిద్దరు నా శిష్యులే. వాళ్ళిద్దరికీ నెత్తిమీద చేసి బ్లెస్సింగ్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి, జగన్మోహన్ రెడ్డి తాతగారికి. ఇప్పుడు ఈక్వల్ స్టాండ్ ఇవ్వండి, ఈక్వల్ పుట్టింగ్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్కి ఇస్తా. ఎందుకు? ఆయన ప్యాకేజ్ స్టార్గా అమ్ముడుపోయాడు కనుక. ఆయన బీజేపీని తిట్టి బయటకు వచ్చి మేము కుక్కలవా, చంద్రబాబు నాయుడు బిస్కెట్లు పెడితే తినడానికి అన్నాడు. మరి ఆయన ఇప్పుడు బిస్కెట్లు పెడితే ఎందుకు 20 సీట్లు 25 సీట్లు ఇస్తే మేము కుక్కలమా అన్నాడు. మరి 21 సీట్లు ఇచ్చి 6 జనసేన నాయకులు ఉంటున్నారు. ఇది అమ్ముడుపోవడం కాదా? ముద్రకాడు పద్మనాభం గారు ఒక దాంట్లో, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక దాంట్లో. అమ్ముడు పోకుండా ఉన్న ఏకైక వ్యక్తి కేఏ పాలే. ఎస్ ప్రసాద్, ఒక్కసారి మైక్ ఆన్ చేయరా మీది? కింద ఉంటుంది. వెరీ గుడ్. ఆల్ రైట్. అంతకన్నా ముందు, ప్రసాద్కి వెళ్ళే ముందు, పాల్ గారు మీరు అన్నారు వైజాగ్కి సంబంధించి నేను కనుక అక్కడ పార్లమెంట్కి ఎన్నికైతే తీసుకొస్తా అంటే, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి అంశం కూడా ప్రస్తావించారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసెంబ్లీకి కంటెస్ట్ ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా అవుతారు మీరు? నేను గాజువాక కానీ నార్త్కి కానీ అసెంబ్లీగా కూడా కంటెస్ట్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాం. ఎంపీ విశాఖపట్నం, అసెంబ్లీ గాజువాక కానీ నార్త్ కానీ. భీమిలి వాళ్ళు అరే మీ పుట్టినూరు ఇది, మీరు ఇక్కడ కంటెస్ట్ చేయండి అంటున్నారు. ఎస్కోట్ వెళ్తే అక్కడ కంటెస్ట్ చేయమంటున్నారు. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఇక్కడ కంటెస్ట్ చేయమంటున్నారు. ఇవన్నీ నేను తిరిగాను. సో ఎక్కడో దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విశాఖపట్నం ఎంపీగా పోటీ. అంటే విశాఖపట్నం నియోజకవర్గంలోనే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, గాజువాక, ఎస్కోట, భీమిలి. ఈ 7 నియోజకవర్గాల్లో ఒక ప్లేస్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు ఓట్లు వేయడమే మిగిలింది. కాదు కేపాల్ గారు, ఇందాక నా క్వశ్చన్, మీరు ప్రపంచ దేశాలు మొత్తం ఉద్యోగాలు కావాలా? ఓట్లు వేసుకోండి. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగారు, వైద్యం కావాలా? చాలా మంది ఓట్లు అధ్యక్షులతో కలిశారు, దేశానికి ఎంతో సేవ చేశారు, అలాగే విదేశాలకు కూడా చేశారని చెప్తున్నారు. కానీ మీరు కేవలం తెలుగు రాష్ట్రాలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? చూడండి, చాలా మంచి ప్రశ్న. కళ్ళ ముందు రాష్ట్రం కొలాప్స్ అయిపోతుంది, దేశం కొలాప్స్ అయిపోతుంది. చాలా మంచి ప్రశ్న. ద బైబిల్లో మాట ఉంది, ఇఫ్ యు నో టు డూ గుడ్ అండ్ డోంట్ డూ, ఇట్ ఈస్ ఎ సిన్. అకార్డింగ్ టు ద లా ఇట్ ఈస్ ఎ క్రైమ్. నేను
ఆనరబుల్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు మాట్లాడినప్పుడు ఇదే అడిగాను, ఇఫ్ యూ నో టు డూ గుడ్, మేలైనది చేయనెరిగియు చేయని వానికి శ్రమ పాపం. రాష్ట్రం కొలాప్స్ అయిపోయింది. మంచి ప్రశ్న, 1-2 minutes విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుందాం, తెలంగాణ పరిస్థితి తీసుకుందాం, దేశం పరిస్థితి తీసుకుందాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి తీసుకుందాం. బంగారు తెలంగాణ 7.5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. అతి ధనవంతమైన తెలంగాణ 10 సంవత్సరాల్లో అప్పుల పాలైపోయింది. ఈరోజు రైతులకు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న మేము ట్యాంక్ తీసుకొచ్చి అమీర్పేట ప్రగతి భవన్ వెనకనే మేము ఉంటాం, వాటర్ లేదు. మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్లు, రైతులను ఆదుకోలేని గవర్నమెంట్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని గవర్నమెంటు. ఈరోజు చీఫ్ జస్టిస్ ముందు అదే ఆర్గ్యూ చేశాను. డ్యాము కూలిపోతుంటే నీరో ఇన్ రోమ్ ప్లేయింగ్ వయలిన్ వైల్ రోమ్ ఈజ్ బీయింగ్ బర్న్ట్, వైల్ కాళేశ్వరం ప్రాజెక్టు రైట్. పాల్ గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్. ఈ రోజు ముఖ్యమంత్రులు కనీసం పాల్ గారు రిపేర్ చేయలేని పరిస్థితి. కాదు స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే మీరు ఏమన్నారంటే 1 minute ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అందుకే స్ట్రైట్ ఆన్సర్ క్లియర్గా ఇవ్వాలి, అర్థమయ్యేటట్టు. ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల కోట్ల అప్పు. ఓకే, ముందు రాష్ట్రం విభజించింది కాంగ్రెస్, తెలంగాణలో గెలుస్తాం అనుకొని ప్రజలు బుద్ధి చెప్పారు. నీతి చేస్తామన్నది మోదీ గారు. అంటే ఏంటి? స్పెషల్ స్టేటస్ ఇస్తాం. వెంకటేశ్వర స్వామి పేద ఒట్టు వేసి 2014 నన్ను ప్రధానమంత్రి చేయండి, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, ఇచ్చారా? రైల్వే జోన్ కడతామన్నారు, కట్టారా? పోలవరం ప్రాజెక్టు చేస్తామని చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు, కట్టారా? కంపెనీలు తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చారా? కనీసం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? మోదీ గారు తెచ్చారా? చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు. క్యాపిటల్ కట్టారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నాకు 25 ఎంపీలు ఇవ్వండి ఊపేస్తా అన్నారు. 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం. మన కిడ్నీలు తప్ప అన్నీ అమ్మేశారు. కొండలు, గొట్లు, భూములు, ఎలుకలు, ఏది ఉంటే అది. చివరికి సెక్రటరేట్ని 360 కోట్లకి అమ్మేసి తాకడ పెట్టేశారు. ఇప్పుడు కే పాల్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే నేనేం చేస్తాను ప్రాపర్ ప్లాన్గా ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్స్కి డైరెక్షన్స్ ఇచ్చి దేశంలో ప్రపంచంలో ఎకానమీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన నేను, నా దేశం నాశనం అయిపోతుంది, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, అన్ ఇండివిజువల్, chosen, called, anointed and appointed by God, weeping and crying day and night and begging God and praying, please give me an opportunity to do my part, my little part. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపేనా లేదా? ఎలక్షన్లు ఆర్గ్యూ చేసి మార్చి 12 పోస్ట్పోన్ చేయించాను లేదా? మార్చి 14 స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపేనా లేదా? ఈ ఇయర్లో నేను చెప్తున్నాను, మార్చి 15 తెలంగాణ హైకోర్టులో మా కామన్ సింబల్ ఇమ్మని ఆర్డర్స్ తీసుకొచ్చామా లేదా? ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, 1,00,000 కోట్ల అవినీతిలో 50,000 కోట్లు, ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చాను లేదా? ఎవ్వరూ చేయలేని పనులు 12 ఆర్డర్స్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు, విశాఖపట్నంకు. ఐఎమ్ ఆర్గింగ్. నా లా డిగ్రీ లేదు, ఏమీ లేదు, ఓన్లీ గాడ్స్ గ్రేస్, పీపుల్ సపోర్ట్. బట్ ఐ హ్యావ్ ద ట్రూత్. I can challenge and prove what I am saying is the gospel truth. But the media should give me opportunity. They should give me equal time. సిరిమిల తుమ్మితే చూపించేవారు గంటలు, తెలంగాణలో సిరిమిద డ్యాన్స్ వేస్తే చూపించేవారు గంటలు, పవన్ కళ్యాణ్ హెయిర్ కొడితే చూపిస్తారు. ప్రపంచ నాయకుడు, ఏకైక వ్యక్తి 5 లక్షల కోట్లు డొనేట్ చేసి ఆంధ్ర తెలంగాణలో లక్షల కోట్లు పంచి నా రాష్ట్రం దేశం కొరకు నేను వస్తే ఇప్పుడు ఒరే వాడు మనోడు కాడు, మన కులంలో పుట్టలేదు, కాంప్రమైజ్ అవ్వలేం, అమ్ముడు పోడు, మనం చెప్పినట్టు చేయడు. ఎస్, ఐఎమ్ నాట్ ఫర్ సేల్. మెగా కృష్ణారెడ్డి 700 కోట్లు బీజేపీకి ఇచ్చాడు, 197 కోట్లు బీఆర్ఎస్కి ఇచ్చాడు.
వందల కోట్లు కాంగ్రెస్. ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్కి 4 కోట్లు ఇచ్చాడు. మేము అడిగామా? మేము తీసుకున్నామా? ఒక్క ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నామా? నేను అడిగితే ఎవడివ్వడండి? ఎవడు భయపడ్డు? నాకు భయంతోనే ఇస్తారు, గౌరవంతోనే ఇస్తారు, ప్రేమతోనే ఇస్తారు. బట్ వీ డోంట్ వాంట్. ఎవరు భయపడరు అంటున్నారు. భయపెట్టారు. ప్రస్తుత రాజకీయాలు వేల కోట్లు ఎవ్రీబడి ఫియర్స్ మీ. పాల్ గారు, ప్రస్తుత డజంట్ మ్యాటర్ హూ ఇట్ ఈస్. ప్రస్తుత రాజకీయాలు డబ్బు లేనిదే జరగవు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు. అలాంటి డబ్బులు లేని కేఏ పాల్ ఎన్నికల్లో ఎలా బరిలోకి దిగుతారు? చూడండి, ఈరోజు April 4th ఆనరబుల్ కోర్ట్ 6 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శేషసాయి జస్టిస్, గాడ్ బ్లెస్ హిమ్ అండ్ విజయ్ జీ, గివెన్ ఎ డైరెక్షన్ ఆర్డర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టీల్ ప్లాంట్. వై యు ఆర్ నాట్ టేకింగ్ కేఏ పాల్స్ వైట్ మనీ 8,000 కోట్లు ఆయన ఇస్తుంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు? కమాన్, 1 hour. ఆనరబుల్ హైకోర్ట్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు? ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అమ్మడానికి? 1 hour ఆర్గ్యూ చేశాను. గాడ్ బ్లెస్ దీస్ జస్టిసెస్, దేర్ ఈస్ హోప్. ఇప్పుడు 8,000 కోట్లు నేనేమన్నాను? 1 month లేదా 2 weeksలో 8,000 కోట్లు ఏ అకౌంట్లోకి వేయాలి? అకౌంట్ నెంబర్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, వైట్ మనీ తెస్తాను అని 3 years బ్యాక్ ఫైల్ చేశాను. ఈయన ఇండియన్ సిటిజన్ కాదు, అమెరికన్ సిటిజన్ అని అబద్ధం ఆడి అది డిస్మిస్ చేశారు. లాస్ట్ ఇయర్ ఫైల్ చేశాను April 26 మిశ్రా గారి ముందు. ఈయనకు ఆర్గ్యుమెంట్స్ రావని గిరిధర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఇప్పుడు సర్టిఫై చేశాడు, నాకు ఆర్గ్యుమెంట్స్ రావా? మరి ఇన్ని ఆర్డర్స్ ఎలా తీసుకొస్తున్నాను? అమ్ముడు పోతున్నారు కొంతమంది. ఇప్పుడు మంచి జస్టిస్లు ఆర్డర్ ఇవ్వకపోతే ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తా, అమరణ నిరాహార దీక్ష ఆర్డర్ ఇస్తారు ఎవరా? గెట్ మీ అరెస్టెడ్. ఏం చేసుకుంటారు చేసుకోండి, నా రాష్ట్రం పోతుంది, 8,000 కోట్లు నేను ఇస్తాను. ఇప్పుడు ఆర్డర్ అయింది. సో ఎందుకు? నా దగ్గర వైట్ మనీ ఉంది, అమెరికన్ మనీ ఉంది, యూరోపియన్ మనీ ఉంది, పొలిటికల్ మనీ లేదు. అందుకే నేనేం ఛాలెంజ్ చేస్తున్నానంటే, ఎవరైనా వాచ్ చేస్తున్నారా? రాష్ట్రాన్ని ప్రేమించే ఎమ్మెల్యే అభ్యర్థులు, దేశాన్ని ప్రేమించే ఎంపీ అభ్యర్థులు, మీరు వాళ్ళ 100 కోట్లు నాకు ఇవ్వవసరం లేదు, 100 కోట్లు ఖర్చు పెట్టవసరం లేదు. ఎమ్మెల్యేగా 40 లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, ఎంపీగా 95 లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు రండి ముందుకి, పోటీ చేయండి. 7569441275 ఇమీడియట్గా మీ రెజ్యూమే పెట్టండి. ఓన్లీ 25,000 ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి సీరియస్ అయితే. వాట్సాప్లో రేపు విశాఖపట్నంలో నన్ను కలవండి. మా కోర్ కమిటీని, తెలంగాణ వారు బాబు మోహన్ గారు కోర్ కమిటీని కలవండి, ఇక్కడ రావు గారు ఉన్నారు, కోర్ కమిటీ లీడర్స్ని కలవండి, IAS IPSలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ రవి గారు, బాబ్జీ గారు పెద్దలు కోర్ కమిటీలు ఉన్నారు, వారిని కలవండి, నన్ను కలవండి. ఇంకా టైం ఉంది. నామినేషన్ 18, 25 వరకు. వాట్ ఐఎమ్ సెయింగ్, 40 లక్షలు మాత్రమే ఎమ్మెల్యే. ఎందుకు? 10,000 మంది నిరుద్యోగుల కుటుంబాలు, 50,000 మంది వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు. 3,000 ఇస్తే వాళ్ళకి ఎందుకు ఓటుకి? వాళ్ళు ఏపాలు కావాలి. ఏపీ ఎన్నికల కమిషన్ అసలు మిమ్మల్ని పరిగణలోకే తీసుకోలేదు కదా. అసలు మీ పార్టీ ఉందని కానీ అన్నారు. మిమ్మల్ని నోరు మూసుకొని సింబల్ ఇచ్చారు. ఎక్కడ? ఫైట్ చేసి కొండా, తెలంగాణలో కదా. ఎవరన్నారు? ముందు మీరు తెలుసుకోవాలి సత్యాలు. ప్రతి అసెంబ్లీకి కొండే గుర్తు, 175 కాదు పాల్ గారు. ఫైట్ పాల్ గారు ఫైట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గెలిచిన వాళ్ళు అతి తక్కువ. ఐ హావ్ నెవర్ లాస్ట్ ఎ బ్యాటిల్ ఇన్ మై లైఫ్, వెదర్ ఇట్ ఈస్ అగెన్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్, లిబియన్ ప్రెసిడెంట్, సిరియన్ డిక్టేటర్, ఎనీబడి. ఐ ఫైట్ టు విన్. కానీ ఐ కెనాట్ ఎలోన్. దూతలు వచ్చి ఓట్లు వేయవు. 50% ప్రజలు ఇంట్లో కూర్చుంటారు, ఓట్లు వేయకుండా. ఎందుకు వాళ్ళు ఓట్లు వేయమంటారా? ఇప్పుడు ఎందుకు ఓట్లు వేస్తారో వారు ఎందుకు ఓట్లేరు? ఆ దొంగలే మరలో వస్తారు, ఈ గజ దొంగలే మరలో వస్తారు, ఈ దోపిడీదారులే మరలో వస్తారు. వద్దు, ఓటు వేయని ప్రతి ఒక్కరు ఈసారి ఓటు వేయండి. అట్లీస్ట్ విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. 38 అసెంబ్లీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి. వరంగల్లో బాబు మోహన్ గారిని గెలిపించండి. ఇంకా పోటీ చేయాలంటే రండి, టైం ఉంది, పోటీ చేద్దాం. పోయేదేముంది? అరే అంబేద్కర్కే డిపాజిట్ రానివ్వలేదు వీళ్ళు. ఎవరికి? అడుగడుక్కి విగ్రహాలు కడతామే. 120 అడుగుల విగ్రహం కేసీఆర్ గారు కట్టారు గెలుస్తామని.
అంబేద్కర్కి విగ్రహాలు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు కట్టారు. మా దళితులకి బడుగు బలహీన వర్గాలకి విగ్రహాలు, మీకేమో లక్షల కోట్లు దోపిడీ. I will not allow you to play any more games, whether it is Mega Krishna Reddy looting the state of Telangana and other states, or Rameswaram in the name of statue looting, or whoever it is. అదానికే బుద్ధి చెప్పా. లాస్ట్ ఇయర్ గుర్తుందా మీకు? సెకండ్ రిచెస్ట్ మ్యాన్ నాతో పెట్టుకున్నాడు, బట్టలు నొక్కా. నాకు 3 బట్టన్స్ ఉంటాయి, స్పిరిచువల్ బటన్ ఒకటి, వాషింగ్టన్ బటన్ ఒకటి, ఢిల్లీ బటన్ ఒకటి. ఈ 3లో ఏ బటన్ నొక్కినా యువర్ ఫినిష్డ్. 8 లక్షల కోట్లు 72 అవర్స్లో లాస్ తీసుకొచ్చాను అదానికి. రావద్దు స్టీల్ ప్లాంట్కే అన్న, వచ్చాడు. మరలా రావద్దు అన్న, 3 సార్లే వార్నింగ్ ఇస్తా. థర్డ్ టైం తర్వాత బట్టలు నొక్కుతా. నా బట్టలు ఎవడు ఆపలేడు. నన్ను చంపాలని 100,000 మంది ప్రయత్నించారు ప్రపంచం అంతా, వాళ్ళందరూ చచ్చారు. ఎందుకు? నేను మంచి చేయడానికి వచ్చాను, నీతి చేయడానికి వచ్చాను, అప్పులు తీర్చడానికి వచ్చాను, అభివృద్ధి చేయడానికి వచ్చాను. ఇప్పుడు వరకు 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, చేయించాను. పాల్ గారు నెక్స్ట్ క్వశ్చన్ అప్పులు తీర్చగలను. క్వశ్చన్ ప్లీజ్. ప్లీజ్ మీ పార్టీలో మహిళలకి ఎన్ని సీట్స్ ఇస్తున్నారు? రండి, మహిళలు వస్తే తప్పకుండా సీట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక యాక్టర్ డ్యాన్స్ వేసి అప్పులు తీర్చుకొని యాక్టర్ వెంట వెళ్ళారు, ఏమైంది? డిసెంబర్ 25ని నేను చెప్పా, ఆయనకి 24 సీట్లే ఇస్తారు. 23 అనలేదు, 25 అనలేదు. ఫిబ్రవరి 26ని 24 సీట్లు ఇచ్చారు. వీర మహిళలు, లంబా మహిళలు, ఈ మహిళలు, చౌడా మహిళలు అందరూ ఆయన అంటే వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వద్దు, అమ్ముడు పోతున్న వాళ్ళు ఎప్పుడో అమ్ముడు పోతారని ఎప్పుడో చెప్పాను. ఆ త్యాగం చేస్తున్నాను. దేనికి త్యాగం? సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ కా నువ్వు త్యాగం చేస్తున్నావు? దీన్ని త్యాగం అంటారా? ఒక మెగా కృష్ణరెడ్డి దగ్గర 4 కోట్లు తీసుకొని దీన్ని త్యాగం అంటారా? నేను ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని అడ్డగా దొరికారు కదా. నా కపిల్ సిబ్బలే, నా ప్రశాంత్ భూషణే మన చీఫ్ జస్టిస్ ముందు ఆర్డర్ వేసి వీళ్ళు ఎందరో దొంగ బతుకులన్నీ బయట పెట్టాను. నేను బజార్లో వేశాం, ఇంకా వేస్తాం, ఎవరిని స్పేర్ చేయం. కనుక మహిళలారా, మీరు ప్రెసియస్. ఎన్ని లక్షలు, 40 లక్షల మంది వితంతుల్ని నేను ఆదుకోలేదా? లైఫ్ ఇవ్వలేదా? శారీస్ ఇవ్వలేదా? మంత్లీ స్టైఫండ్ ఇవ్వలేదా? వితంతులకు ఇచ్చాను, చిన్నపిల్లలకి ఇచ్చాను, మహిళలకు. రండి, మహిళలు పోటీ చేయడానికి గట్టి మహిళలు వస్తే అక్కడ ఉన్న యూత్ అంతా సపోర్ట్ చేస్తారు, నిరుద్యోగులందరూ సపోర్ట్ చేస్తారు, పాల్ గారు మీరు ఇంత సీరియస్ ఉద్యోగులు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు ఇంత చేస్తామంటున్నారు. ఇంత చేసిన వ్యక్తికి సంబంధించి ఒక కమెడియన్ అనే ఒక పదం సోషల్ మీడియా మీద బాగా ట్రెండ్ అవుతుంది. మిమ్మల్ని కమెడియన్గా చిత్రీకరిస్తున్నారు, లేకపోతే కమెడియనా, లేకపోతే ఏంటి? పాల్ అంటే ఏంటి? ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నించండి, ఎందుకంటే 100 మందికి దీనికి సంబంధించి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి క్వశ్చన్. 2-3 కుటుంబాలు కోడ్ ఉంది కనుక వారి గురించి నేను చెప్పను. 60% ఉన్నోళ్ళు 10 సంవత్సరాలు వెళ్ళారు, 3% ఉన్నోళ్ళు 42 సంవత్సరాలు వెళ్ళారు, 5% ఉన్నోళ్ళు 77 సంవత్సరాలు వెళ్తున్నారు. వీళ్ళు పనిచేసుకున్నారు రాష్ట్రాన్ని. టీవీలన్నీ వాళ్ళే, న్యూస్ పేపర్లన్నీ వాళ్ళే, ఛానల్స్ అన్నీ వాళ్ళే.